ప్రయత్నం చేశామన్నమాట. యేసుక్రీస్తు బయటకు రాకుండా ప్రయత్నం చేశాం. కానీ తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తును లేపాం. అంటే యేసుక్రీస్తు మహిమ శరీరంలో ఉన్నామన్నాడు. అంటే మహిమ శరీరం కలిగిన యేసుక్రీస్తును ఆపడానికి సాతానుకు మనుషులకు ఎవరికి వీల్లేదన్నమాట. కాబట్టి స్తోత్రం, ఎవరికి వీల్లేదు, ఎవరు ఆపలే. స్తోత్రం. కాబట్టి రోమిలకు రాసిన 8:11 రాయబడింది, ఆ గొప్ప మహిమ పూర్ణుడైన యేసుక్రీస్తును ఇలా పరిశుద్ధాత్మ వలన మనం కలిగి ఉన్నాము. లేదు, మహిమ పూర్ణుడు అనమాట. యేసుక్రీస్తు మహిమ 100% ఉంది అనమాట, గ్యాప్ లేదు ఇంకా. కాబట్టి మహిమ పూర్ణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్న బైబిల్ గ్రంథం 2 కొరింథీయులు 5:17 మనకు నేర్పిస్తుంది. మనం న్యూ క్రియేషన్, క్రీస్తునందున మనం నూతన సృష్టి, అంటే న్యూ క్రియేషన్ గా మన ఆత్మ మార్చబడింది అనమాట. అంటే మన ఆత్మలో ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు ఉన్నాడు అనమాట. ఇది మనం ధ్యానించుకోవాలి. ఒకవేళ మీరు పాపం గురించి ఎక్కువ ధ్యానిస్తారేమో,